హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను చికెన్ పిక్కిల్ని చాలా ఈజీగా ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా నేర్చుకునేలాగా ఎలా చేయాలి అనేది చూపించాను. ఒకసారి చూసిద్దాం. ఫస్ట్ నేను దానికోసం 1 kg చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకొని ఇలా ఒక ప్యాన్లో వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో సాల్ట్ ఇంకా ఒక 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్స్ ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి ముక్కలకి. ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు ఫస్ట్ మనము చికెన్ని షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక 1/2 అవర్ సాల్ట్ వాటర్లో వేసి బాగా నాననివ్వాలి. అప్పుడు మనకు అందులో ఉన్న స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా నేను సాల్ట్, పసుపు, ఆయిల్ యాడ్ చేసిన తర్వాత చికెన్ని ఇలా కాసేపు ఉడకనించుకోవాలి. కాసేపు నేను ఇలా ఒక లిడ్ క్లోజ్ చేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా చికెన్ని ఉడికించేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు చికెన్ అనేది త్వరగా వేగిపోవడం ఇంకా స్టాక్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కాసేపటికి నాకు చికెన్లో నుంచి వాటర్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి కిందకు పైకి మొత్తం కలిపేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. చికెన్ని లావు పీసెస్గా కాకుండా ఈ సైజ్ పీసెస్ కట్ చేయించుకుంటే మనకి పికిల్ అనేది బాగుంటుందండి. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కంప్లీట్గా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా నేను ఒక బౌల్లోకి ఈ చికెన్ అంతటిని కొంచెం కొంచెంగా తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎక్కువగా మీరు కదపకుండా చూసుకోవాలి. ముక్క అనేది విరిగిపోకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చూసారు కదా, వాటర్ అంతా వెళ్ళిపోయి మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసాం కదా స్టార్టింగ్లో, అదే ఆయిల్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను పికిల్ కోసం గ్రౌండ్నట్ ఆయిల్ని తీసుకుంటున్నానండి. గ్రౌండ్నట్ ఆయిల్ అనేది పికిల్స్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కేజీ చికెన్కి ఇంత సరిపడా నేను ఆయిల్ అనేది ప్యాన్లో తీసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి కొంచెం వేసి చెక్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. సో అందుకని ఇక్కడ నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అంతటిని అందులో వేసి వేయించుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు కనుక ఆయిల్ సరిపోకపోతే లాస్ట్లో అయినా సరే మనం ఆయిల్ కాచుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మొత్తం చికెన్ అంతటిని వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలి. కాసేపటికి చికెన్ ఇలా వేగిపోతుంది. ఇక్కడ నేను 1 కప్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ పికిల్స్కి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలండి. దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అందుకని చెప్పి ఇవన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు ఆ ఫ్రెష్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కాసేపటికి అల్లం వెల్లుల్లి మొత్తం ఇలా వేగిపోయి మనకు గరిటెకి రెడ్ కలర్లోకి అంటుతుంది. చూసారు కదా, ఇదంతా మనకి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. కాసేపటికి ఇలా మొత్తం రెడ్గా కలర్ చేంజ్ అవుతుంది. అంటే మనకు పేస్ట్ అంతా బాగా వేగిపోయినట్లుగా తెలిసిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం నురగ అనేది తగ్గిపోతుంది. తర్వాత ఇక్కడ నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాని వేస్తున్నానండి 1 కప్పు. ఇంకా అందులోకి సరిపడా కారంని వేస్తున్నాను. సగం కప్పు సాల్ట్ని వేసుకోవాలి.
మనం సాల్ట్ అనేది ముందుగానే ఎక్కువగా వేసుకోవద్దు. ఇవన్నీ కూడా తర్వాత మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చండి. ఆ తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. గరం మసాలా కూడా మనకు ఇంట్లో చేసిన గరం మసాలా అయితేనే ఫ్లేవర్ అనేది పికిల్కి చాలా బాగొస్తుంది. మనకు ఇక్కడ మెయిన్ ఇవే ఇంగ్రీడియంట్స్ కాబట్టి వీటిలో ఉన్న ఫ్రెష్నెస్ అనేది తగ్గకుండా మనం చూసుకోవాలి. అప్పుడే పికిల్ ఎక్కువగా స్టోరేజ్ ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కాసేపు పికిల్ అంతటిని మనం ఆరనివ్వాలండి. ఇలా కంప్లీట్గా ఆరిపోయాకే మనం నిమ్మరసం అనేది పిండేసుకోవాలి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ నిమ్మరసంని తయారు చేసి పెట్టుకున్నాను. ఈలోపు మనకు పికిల్ అంతా మంచిగా ఆరిపోతుంది. ఆరిపోయాక మాత్రమే నిమ్మరసం అనేది వేసుకోవాలండి. ఇలా నేను ఒక 1/4 కప్పుతోటి నిమ్మరసంని తీసుకొని పచ్చట్లో వేసేసుకొని మొత్తంని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి కింద నుంచి పై వరకు మసాలా ఇంకా నిమ్మరసం అంతా కలిసేలాగా మనం ఒక గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకొని ఇందులో సాల్ట్ కానీ కారం కానీ పులుపు కానీ సరిపోలేదంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఆయిల్ కూడా సరిపోలేదు అనిపిస్తే ఆయిల్ని కొంచెం హీట్ చేసేసుకొని కంప్లీట్గా చల్లబడిన తర్వాత పచ్చడిలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మసాలా అంతా దగ్గర పడింది, నాకు కరెక్ట్గా సరిపోయాయండి. మీకు కనుక అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వీడియో రెసిపీ కావాలి అనుకుంటే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఈ పికిల్ అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.